నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో ఒక ఇద్దరికి వేసినటువంటి తీర్పు, ఒక ఇద్దరికి వేసినటువంటి శిక్ష, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూస్తే మనకు కొంత విశేషాలు కనబడతాయి. ఈ దేశంలో ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయి, ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేటువంటి అంశంపైన మనకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉన్నటువంటి కేసు అది. ఉత్తరప్రదేశ్లో 2021లో జరిగినటువంటి ఈ సంఘటనలో 2024లో దానికి శిక్ష పడింది. 3 సంవత్సరాల్లోనే ఎన్ఐఏ కేసుకు సంబంధించినటువంటి ఎన్ఐఏ కోర్టు దీంట్లో శిక్ష వేసింది. ఆ శిక్ష ఏంటి, దాంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళెవరు, వాళ్ళు చేసినటువంటి తప్పులేంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంది. 2021లో నమోదైనటువంటి కేసులో శిక్ష పొందినటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు మౌలానా కలీం సిద్దికి, మహమ్మద్ ఉమర్ గౌతమ్ అనేటువంటి ఇద్దరు. దీంతోపాటు మొత్తం 12 మంది జైలు శిక్ష విధించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ ఎన్ఐఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ కోర్ట్ ఇన్ లక్నో సెంటెన్స్డ్ ఇస్లామిక్ ప్రీచర్ మౌలానా కలీం సిద్దికి, ఇస్లామిక్ దవా సెంటర్ ఫౌండర్ మహమ్మద్ ఉమర్ గౌతమ్ అండ్ 10 others లైఫ్ ఇంప్రిజన్మెంట్. వాళ్ళకి జీవితకాల ఖైదు విధించబడింది 12 మందికి. ఏమిటి ఆ కేసు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రిలీజియన్ యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ కింద వీళ్ళకు ఈ శిక్షలు పడితే గౌతమ్ అండ్ సిద్దికి దో సెంటెన్స్డ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంక్లూడ్ ఇర్ఫాన్ షేక్, సలావుద్దీన్ జియావుద్దీన్ షేక్, ప్రసాద్ రామేశ్వర్ కన్వారే అలియాస్ ఆధమ్, అర్సాలన్ ముస్తాఫా అలియాస్ భూప్రియా బాందన్, కౌసర్ ఆలం, ఫరాజ్ షా, ధీరజ్ గోవింద్ రావు జగతప్, అట్లనే సర్ఫరాజ్ అలీ జాఫ్రీ, ఖాజీ జహాంగీర్ అండ్ అబ్దుల్లా ఉమర్ ఆల్ చార్జ్డ్ అండర్ ఐపీసీ సెక్షన్ 121A. అఫీషియల్ స్టేటెడ్ దర్ వర్ ఆపరేటింగ్ ఏ రాకెట్ కాల్డ్ ద ఇస్లామిక్ దవా సెంటర్. అసలు విషయం అది. అందులో కొన్ని పేర్లు వేరే వినబడి ఉంటాయి. ఆ పేర్లు ఎందుకు అట్లా జరిగిందనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక రాకెట్ ఏంటి అది, ఇస్లామిక్ దవా సెంటర్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ది కన్వర్టింగ్ పూర్ ఇండివిజువల్స్ అండ్ స్టూడెంట్స్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్స్ టు ఇస్లాం. ద గ్రూప్ ఈజ్ ఆల్సో సస్పెక్టెడ్ ఆఫ్ రిసీవింగ్ ఫండింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ నుంచి పాకిస్తాన్ నుంచి నిధులు తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి కొందరిని టార్గెట్ చేసుకొని వాళ్ళను మత మార్పిడి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి ఈ కేసులో 12 మందికి జీవిత ఖైదు విధించబడింది. డీజీపీ ప్రశాంత్ కుమార్ ఎక్స్ప్లెయిన్ దట్ గౌతమ్ హూ హ్యాడ్ కన్వర్టెడ్ టు ఇస్లాం ఫ్రమ్ హిందూయిజం. అస్సలు విషయం అది. గౌతమ్ అనేటువంటి వ్యక్తి హిందూయిజం నుంచి ఇస్లాంలోకి మతం మార్చబడ్డాడు. ఇక్కడ మతం మార్చబడ్డాడు, ఈ విషయాలు చూసుకోవాలి. రెసిడెడ్ ఇన్ ఢిల్లీ జమియానగర్ బాట్లా హౌస్, కన్వర్టెడ్ టు ఇస్లాం ఫ్రమ్ హిందూయిజం. Claimed during interrogation that he had facilitated to conversion at least 1,000 people to Islam, inciting them promises of marriage, money and jobs. Kumar further added that FIR was filed in Lucknow leading to an investigation into alleged illegal religious conversion foreign funding. కనీసం 1000 మందినైనా సరే ఇస్లాంలోకి మార్చాలనేటువంటి టార్గెట్. వాళ్ళకి ఏం చెప్తున్నారు, పైసలు ఇస్తాము, పెళ్లిళ్ళు చేస్తాము, ఉద్యోగాలు ఇస్తామనేటువంటి ఒక భ్రమలు కల్పించి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి నిధులు, పాకిస్తాన్ ఏజెన్సీ అయినటువంటి ఐఎస్ఐ నుంచి, పాకిస్తాన్ నుంచి వాళ్ళకు నేరుగా నిధులు వస్తున్నాయి. ఇది 2021 చట్టం ప్రకారము ఉత్తరప్రదేశ్లో బలవంతంగా మత మార్పిడులు చేయడం అనేటువంటిది నేరంగా పరిగణించబడుతుంది. ఎక్కడైనా సరే బలవంతంగా మత మార్పిడులు చేయడం అనేటువంటిది నేరం. అందులో శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి, వాళ్ళ ఐఎస్ఐ నుంచి నిధులు నేరుగా తీసుకున్నటువంటి సంస్థలు. అందులో ఒక వ్యక్తి మతం మారి, ఆ మతం మారినటువంటి వ్యక్తికి మళ్ళీ 1000 మందినైనా సరే మతం మార్చాలనేటువంటి ఒక టార్గెట్ ఇవ్వడం అనేటువంటిది ఇందులో కొసమెరుపు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి కొసమెరుపు ఏంటంటే ఆ మతం మారినటువంటి వ్యక్తి కనీసం 1000 మందిని మతం మార్చాలనేటువంటి దాంట్లో పెట్టారు. దీనికి కోర్టు మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, అవును మాకు పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నాయి, ఆ నిధుల ద్వారా మేము మతం మారుస్తున్నాం అనేటువంటిది. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో మిగిలిన చోట్ల
కొంత ఈ బాప్టిజమో లేకపోతే దాన్ని క్రైస్తవీకరణ చేసేటువంటి దాంట్లో మనం చూస్తున్నాం. కానీ ఈ విషయాలను మనం పక్కకు పోతున్నాం. నిన్నగాక మొన్న ఇట్లాంటి కేసులున్నాయి. ఒక వారం 10 రోజుల క్రితము ఈ భువనగిరి ఏది యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి భువనగిరి, హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి భువనగిరిలో ఒక హిందువు మతం మారిన తర్వాత అతనుకో ప్రింటింగ్ ప్రెస్ అవన్నీ ఉన్నాయి. ఆయన ఈ గెజిట్లు ఏవైతే ఇస్తారో, అంటే నేను మతం మారినా, నేను సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని మతం మారితే నేను మారిన అనేటువంటి విషయాన్ని గెజెట్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పబ్లిక్ల పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది చట్టం ప్రకారం. అయితే ఇవన్నీ కూడా ఎవరైతే భువనగిరిలో సత్తయ్య అనుకుంటా బహుశా మతం మారడమే కాకుండా మతం మారినటువంటి వ్యక్తి ఇంకా చాలామంది చేత మతం మార్పించి ఆయన వాళ్ళకి దొంగ గెజిట్లు, దొంగ ఈ పేపర్ సర్టిఫికేట్ అంటే పేపర్లలో దొంగ ప్రకటనలు ఇచ్చేసి ప్రకటనలు ఇచ్చినట్టుగా వాళ్ళని మతం మారుస్తున్నటువంటి ముఠ నిన్న మొన్న బయటపడింది భువనగిరిలోనే. ఇది ఎక్కడో కాదు, భువనగిరిలో. అంటే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కేసుకి భువనగిరిలో జరిగినటువంటి కేసుకి కూడా సేమ్ ఇదే సమాధానము, ఒకే తరహా ఉన్నది. అయితే నిధులు భువనగిరిలో ఎక్కడొచ్చాయన్నటువంటి విషయాన్ని పోలీసులు వెల్లడించాలి. కానీ జరుగుతున్నటువంటి తతంగం అయితే అంటే భారతదేశం మీద ఎన్ని రకాలైనటువంటి కుట్రలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి. భారతదేశంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది ఒక్కసారి గమనించాలి. అదే లేకపోతే దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మిగిలినటువంటి వార్తలు, మిగిలినటువంటి జర్నలిజము, మిగిలినటువంటిదంతా అవన్నీ ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ చాప కింద నీరులాగా మనకు తెలియకుండానే పక్కలో బల్లాలను తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ పైన మనం ఒక్కసారిగా ఆలోచన చేయకపోతే, మనం ఒక కన్ను అటు పక్కన పెట్టకపోతే మనము మన పక్కలో బల్లాలను గుర్తించలేము. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడన్నట్టుగా ఇవి జరిగేటువంటి తతంగాలన్నవి ఇవి రేపు పొద్దున వీళ్ళు మతం మార్చేటువంటి వరకే అయిపోతారు. మతం మారిన తర్వాత కేరళ స్టోరీ సినిమా చూసిరు కదా, మతం మారిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎక్కడెక్కడికి వెళ్తున్నారనేటువంటి సంఘటనలన్నీ కూడా మనం కళ్ళకు కట్టినట్టుగా ద కేరళ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాల్లో మనం చూసినాం కదా, కాశ్మీర్ ఫైల్స్లోనో కేరళ స్టోరీలోనో. సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతతోటి ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. దానికి ఇంకేదైనా చెప్తారు, ఏదో మీకు మంచి జరగలేదు, మీకు ఆరోగ్యం బాగలేదు, మా దగ్గరకు వస్తే ఆరోగ్యం బాగుంటుంది. అదే అక్కడ మారినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ ఆరోగ్యం పాడవట్లేదా? మా దగ్గరకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? మా దగ్గరకు వస్తే డబ్బులు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయా? అక్కడ పేదవాళ్ళు లేరా? వాళ్ళు అడక తినే వాళ్ళు లేరా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నిరుద్యోగం లేదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అనారోగ్యం లేదా? కానీ వీళ్ళను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆలోచించాల్సిన విషయం అది. దాని వెనుకనే అసలు కుట్ర దాగి ఉన్నది. దేశంలోని అంతర్గత శత్రువులను మనం గుర్తించకపోతే మనం చేయాల్సిందేంటో ఒక్కసారి ఆలోచించాలి. ఏదో మంచి జరిగింది కాదు, ఎంత చెడు విధానాల్లో జరిగినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. మీ ప్రక్కన ఏం జరుగుతుందో మీరే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. రేపు ప్రభుత్వాలు, పోలీసులో ఇంకేదో వ్యవస్థ రాదు. మీ ప్రక్కన ఏం జరుగుతుందో మీరే చూసుకోవాలి. నా పక్కన ఏం జరుగుతుందో నేను చూసుకోవాలి. మనందరం కూడా మన ఇంటి పక్కన, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటువైపు వెళ్తున్నారనేటువంటిది ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం మాత్రం